ప్రశ్నించే పాట అనగానే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి గద్దరన్న. గద్దరన్న పాటలతో ప్రేరణ పొంది, గద్దరన్న పేరునే తన ఇంటి పేరుగా మలుచుకొని, గద్దరన్న బాటలో సాగుతున్న గద్దర్ సాంబయ్య గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తేనే. అన్న మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? మాది వరంగల్ జిల్లా నాన్న. వరంగల్ జిల్లానే ఆరిస్‌లో పనిచేసేది. పనిచేసినప్పుడు గదరన్న మా వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. మా అమ్మ పేరు కమలమ్మ, మా నాన్న పేరు బసవరాజు, మా అన్న పేరు సమ్మన్న, మా వదిన పేరు సరోజన. మా అన్న ఈ మధ్యలో కూడా చనిపోవడం జరిగిందన్న. అన్ని సహకారం అందించినప్పుడు మా అన్న సపోర్ట్ నాకు చాలా ఉండే అన్న. మీ ప్రయాణం ఎలా మొదలైంది పాటల ఉద్యమం? అయితే వరంగల్‌కి గద్దరన్న వచ్చినప్పుడు సమస్యల మీద అన్ని సినిమా పాటలు చాలా విన్నాం కానీ, సమస్యల మీద పాటలు పాడినోళ్ళను చూసినాం అప్పుడు. 85ల అనుకుంటా వరంగల్‌కి వచ్చినప్పుడు. ఏం పాట పాడినంటే ఫస్ట్ పాట అయినది సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ అని సినబోయి కూసున్న వెందుకమ్మో దేనికమ్మా. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ సినబోయి కూర్చున్న వెందుకమ్మో దేనికమ్మా. నెత్తంత మాసింది రైకంత జినిగింది, నెత్తంత మాసింది రైకంత జినిగింది, కొత్తాది కొన నీకు పైసాలు లేవా. కుంచి పేకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ అని కూలికి పోయినవ లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్లె ఓహో సిరిమల్లె సిరిమల్లె చెడికి లచ్చువమ్మో లచ్చువమ్మ చినబోయి కూర్చున్నా వెందుకమ్మో దేనికమ్మా. అప్పుడు గదరన్న వరంగల్కి వచ్చినప్పుడు ఈ పాట పాడడం జరిగిందన్న. గదరన్న పాడినాక అరే మా అమ్మ కూడా కూలికి పోయేది, మేము కూడా పనిచేసేది, మాకు కూడా వ్యవసాయం ఏమన్నా. ఆ వ్యవసాయంలో మా జీవితానికి కనెక్ట్ అయింది. దగ్గరుండేప్పటికీ ఆ గదరన్న పాటలు నేను నేర్చుకోవడం జరిగిందన్న. అన్న పినుమల సాంబయ్యగా ఉన్న మీ పేరు గద్దర్ సాంబయ్యగా ఎలా మారింది? ఈ పిన్మల్ల సాంబయ్య మా ఇంటి పేరన్న. కానీ గద్దరన్న పాటలు అనేక పాటలు హిందీలా తెలుగులా ఎన్ని ఉన్నాయో అన్ని పాటలు మా వరంగల్ జిల్లాలో పాడేది. అప్పుడు జననాట్య మండలి జిల్లా కమిటీ ఉండే, జిల్లా కమిటీ నేను నాయకత్వం వహించేది. అప్పుడు జననాట్య మండలి పాటలు ప్రజలలోకి తీసుకుపోయినామన్న. ఓకే. అన్న గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న ముందు మీరు పాడిన మొదటి పాట ఏంటిది? చాలా పాడినాం. అంటే మొదటి పాట ఇప్పుడు సిరిమల్ల చెట్టు కింద అది పాడినాం. జుంబక జుంబక పాల అన్న దగ్గర పోయినాక అన్ని పాడతాం. ఇక ఫస్ట్ పాట సెకండ్ పాట ఉన్నాయి. అన్నకి ఈ పాట వదిలిపెట్టాం అనుకో, అది మా వరంగల్కి వచ్చేది. సంజీవ్ అన్న గదరన్న పాడేది, అవి మేము తీసుకునేది. వరంగల్లో ప్రతి ఒక్క గ్రామంలో పట్టిపల్లి, కొండపర్తి, తరలపల్లి, అనేక చిట్యాల అన్ని గ్రామాలలో తిరిగి జననాట్య మండలి ప్రోగ్రాం చేసినాం. గద్దరన్న పాటలు మోసుకపోయిన చరిత్ర సంజీవనకు ఉంటుంది. అందులో మా వరంగల్ జిల్లా తరఫున మాకుంటుంది. ఈ మధ్యలో మా కళాకారు చాలామంది వేలాది మంది తయారు చేసిన చరిత్ర గద్దరన్న పాటలతో ఉద్యమాలు లేచినాయి అన్న. మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏంటిదన్న? లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే పతి పోరులో సాహసులై పోరాడిన విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. అప్పుడు హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లోకి వెళ్ళి మిలిటరీ వాళ్ళకి శబ్దం తీసుకొని ఈ పాట గద్దరన్న రాయడం. ఈ మిలిటరీ కాళ్ళ శబ్దంతో అప్పుడు డప్పులు పెట్టి వాళ్ళు కవర్ చేస్తుంటే అందుకెళ్ళి తీసుకుపోయి అమరవీరుల చరిత్ర, వాళ్ళ త్యాగాల మీద ఈ పాట లాల్ సలాం పాట రాసిన చరిత్ర గద్దరన్నకు ఉంటుంది అన్న. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.